నా పేరు కిరణ్. నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ప్రేమించాను, తనే లోకంగా బ్రతికాను. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది, ప్రాణం కన్నా ఎక్కువగా. కొన్ని రోజులు మా మధ్య ప్రేమ బాగానే సాగింది. మా అబ్బాయిలోకున్న వీక్నెస్ ఏంటంటే ప్రేమించేటప్పుడు ఉన్న కేర్ ప్రేమలో పడ్డాక తీసుకో. ఎందుకంటే తను నా ప్రేమ నన్ను విడిచి ఎక్కడికి వెళ్తుందిలే అని. అలా కొన్నాళ్ళాక నాకు వేరే అమ్మాయి పరిచయం అయింది. తనతో మాట్లాడుతూ తినని పట్టించుకోవడం మానేశాను. నేను ఒక్కరోజు మాట్లాడకపోతే ఏడ్చేది తను. అలాంటిది 4-5 రోజులు మాట్లాడేవాడిని కాదు. ఫోన్ చేస్తే నా ఫోన్ బిజీ వచ్చేది, మెసేజ్ చేస్తే రిప్లై ఇచ్చేవాడిని కాదు. ఒకరోజు ఒక మెసేజ్ పెట్టింది, కన్నా నువ్వేం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా? నిన్ను నమ్ముకొని నేను ఒక దాన్ని ఉన్నారా? నన్ను ఇలా వదిలేసావేంట్రా? అసలు నీ ప్రేమలో పడిందే నీ నవ్వు, నీ మాటలు చూసి. అదే నాకు దూరం అవుతుంటే బతకాలనిపించట్లేదురా. నువ్వు ఎవరితో ఉన్నా ఎక్కడున్నా హ్యాపీగా ఉండు అని మెసేజ్ చేసింది. నేను కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. మరుసటి రోజు నాకు ఒక ఫోన్ వచ్చింది. నా మనసు ముక్కలైంది. తను చనిపోయింది. పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పటికే సమాధికి తీసుకెళ్లారు. నేను వెళ్ళే వరకే అంతా అయిపోయింది. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. తన సమాధి ముందు కూర్చొని ఏడుస్తూ, అసలు తప్పు నాదే, మోసం చేశాను, నేనే మోసం చేశాను, నన్ను ప్రాణంగా ప్రేమించే ప్రేమను పెట్టుకొని ఎక్కడెక్కడో పాకులాడాను, ఎంత ఏడిపించి ఉంటాను, కనీసం కాళ్ళు పట్టుకుందామన్నా మట్టిలో కలిసిపోయావు, నీ వెంట పడింది నేనే, ప్రేమ అన్నది నేనే, నిన్ను చంపుకుంది నేనే అని గుండెలు అసలు ఏడుస్తూ సమాధిపై పడిపోయాను. ఇక అంతే, తనలో కలిసిపోయాను. చూశారుగా ఫ్రెండ్స్, బతికినప్పుడు బండముక్క ఊరు కానీ చచ్చాక చండీయాగం చేస్తారంట కదా, అలా అంతే. ఇది జస్ట్ నేను ఊహించి రాసుకున్న చిన్న కథ. విలువైనది ఏది మనతో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, పోయాక తెలిసినా ఉపయోగం లేదు. మీరు ప్రేమించిన ప్రేమను ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ పోతే మళ్ళీ దొరకడం చాలా కష్టం. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. తెలుసుగా, మీ కామెంట్సే నా అక్షరాల కూపిరి. మీ నవీన్ అని.